చిన్న పిల్లలకి అర్థమయ్యేలా తీసిన చిత్రం. ప్రతి ఒక్కరు ఈ ప్రాజెక్ట్ ఈ నెల 8వ తారీఖు మే 8వ తారీఖు ఫ్రైడే ఈవినింగ్ 6కి రిలీజ్ అవ్వబోతుంది. శ్రీ చౌడేశ్వరి ప్రొడక్షన్ హౌస్లో మన యూట్యూబ్ ఛానల్ శ్రీ చౌడేశ్వరి ప్రొడక్షన్స్ కొత్త ఛానల్ చాలా సపోర్ట్ చేశారు. ఇంతకు ముందు వచ్చిన షకీలా అమ్మ కానీ, శివపార్వతమ్మ గారితో కలిసి మేము చేసిన అమృత నిలయంలో కానీ, మైనా మూవీ ప్రాజెక్ట్ కానీ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. కొత్త ఛానల్ అయినా సరే మీ ఆశీస్సులు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో అమ్ము చాలా బాగా నటించింది. చాలా బాగా ఒక పాప ఎలా మాట్లాడుతుంది, ఒక అమ్మవారు వచ్చి కూర్చొని ఆ పాపతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది చూపించాము. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే, ఈ వయసు పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆ పిల్లలకి ఈ ప్రాజెక్ట్ వాళ్ళ పేరెంట్స్తో కలిపి చూస్తే అసలు శివుడు ఎవరు అని తెలుసుకోవాలి. దీంట్లో తెలిసేసుకుంటారు, శివుడు అంటే తెలిసేసుకుంటారు అని నేను చెప్పడం లేదు. ఎందుకంటే శివుడి గురించి తెలుసుకోవడం అంత చిన్న విషయం కాదు, ఎవరితో సాధ్యం కూడా కాదు. అట్లీస్ట్ అసలు శివుడు ఎవరు తెలుసుకోవాలనే ఆలోచన మీ పిల్లల్లో పుట్టాలి అని అంటే ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఈ ప్రాజెక్ట్ చూసేలా చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ చూసుకొని, ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అనుకొని ప్రొడక్షన్ కోసం మేము వాసంతి గారిని కలిసాము. వాసంతి గారికి ప్రాజెక్ట్ కాన్సెప్ట్ చెప్పాము. చాలా బాగుంది కాన్సెప్ట్, చాలా బాగా చేశారు. ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా మేము ప్రొడక్షన్ చేస్తామని వెంటనే ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వాసంతి గారు. ఈ సందర్భంలో వాసంతి గారు ఏమైనా మాట్లాడతారేమో కనుక్కుందాం. కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్తే. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నాకు బాగా నచ్చింది. శ్రీనివాస్ నాకు చెప్పినప్పుడు ఓకే అంతా బాగుందని నచ్చింది. సరే చేద్దాం, నేను కూడా చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటనేది వాళ్ళతో చేస్తుంటేనే నాకు అర్థమైంది. ఇది అందరూ చూసే మూవీ, ఖచ్చితంగా అందరూ చూడండి. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇది ఫస్ట్ టైం. అందరూ చాలా బాగా చేశారు, ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా 3 ప్రాజెక్టులు ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాం. మీ ముందుకి త్వరలోనే తీసుకొస్తాం. థ్యాంక్ యూ. అలాగే ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు శివపార్వతమ్మ గారితో చాలా మంచి అనుబంధం ఏర్పడింది. డైరెక్టర్కి ఇవ్వాల్సిన లిబర్టీ ఇస్తేనే డైరెక్టర్ ఏం చేయించాలి, ఆ యాక్టర్ నుంచి ఏం తీసుకోవాలి, స్క్రీన్ మీద యాక్టర్ని ఎలా చూపించాలి, ఒక ఆర్టిస్ట్ని ఎలా చూపించాలని చేయగలం. ఆ లిబర్టీ శివపార్వతమ్మ గారి దగ్గర నుంచి నాకు పూర్తిగా లభించిందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ అమ్మా. ఇందులో చాలా తక్కువ క్యారెక్టర్స్ ఆల్రెడీ శివపార్వతమ్మ గారు చెప్పేశారు. ఓన్లీ 3 క్యారెక్టర్లతో మాత్రమే ఈ స్టోరీ అంతా రన్ అయింది. ఇందులో పాపది శివపార్వతమ్మ గారిది చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చి చాలా మంచిగా మాట్లాడుకున్న దాంట్లో అసలు ఈ స్టోరీ నడవడానికి ఒక క్యారెక్టర్ అని అంటే అది పాప వాళ్ళ అమ్మ క్యారెక్టరు. మేము ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు చందన గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. నేను చేస్తాను అనే ఇంట్రెస్ట్తో, ఈ ఫీల్డ్లోకి వస్తాననే ఇంట్రెస్ట్తో వచ్చారు. చాలా బాగా చేశారు ఆ ప్రాజెక్ట్లో. ఒక్కసారి చందన గారితో కూడా మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు చందన. ఫస్ట్ టైం ఈ మూవీలో యాక్ట్ చేశాను. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలని కోరిక ఉన్నప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా ఇలాంటిది ఒకటి కొత్తగా ట్రై చేశాను నేను. శివపార్వతమ్మ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ నేను చాలా నేర్చుకున్నాను అమ్మగారితో. అసలు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, అసలు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా పెద్ద అర్థాలు ఇస్తాయి. అలాంటి ఎక్స్ప్రెషన్స్ నేను నేర్చుకున్నాను. అది చిన్నవాళ్ళ దగ్గరైనా పెద్దవాళ్ళ దగ్గరైనా నేర్చుకోవచ్చు. అమ్ము చాలా చాలా బాగా చేస్తుంది. మీరు ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి. ఈ
ఈ అమ్మాయి దగ్గర కూడా నేను నేర్చుకునే సీన్స్ చాలా ఉన్నాయి. చాలా 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 బాగా చేస్తారు. ఎక్స్పెక్ట్ చేసి చేశారు. మీరు చూడండి, చూసి ఎంకరేజ్ చేయండి. పిల్లలందరికీ ఈ కాన్సెప్ట్ నచ్చుతుంది ఖచ్చితంగా. తల్లిదండ్రులు అందరూ ఆ పిల్లల్ని చూపించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరందరూ అయ్యాక అలాగే ఈ ప్రాజెక్ట్ని ఆశీర్వదించడానికి వచ్చిన లక్ష్మీ ప్రసన్న గారికి చాలా థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత లక్ష్మీ ప్రసన్న గారితో మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్తో మేము కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాము. లక్ష్మీ ప్రసన్న గారు ఒప్పుకుని మాకు ఆ ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా లక్ష్మీ ప్రసన్న గారితో ఒక మంచి క్యారెక్టర్లో లక్ష్మీ ప్రసన్న గారిని చూపించి ఆవిడతో వర్క్ చేసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మేము కూడా అని అనుకుంటున్నాము. లక్ష్మీ ప్రసన్న గారితో ఒక్కసారి మా అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. శ్రీ చౌడేశ్వరి క్రియేషన్స్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య గారు, శ్రీనివాస్ గారు, మేడం వాసంతి గారు, చందన గారు, అసలైన హీరోయిన్ మన అమ్ము గారు, శివపార్వతి గారు, మాధురి, మాకు ఇంతమందితో కలిసి నేను కూడా ప్రయాణం చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళు పిలిచి పిల్లని ఇస్తామంటే కులం తక్కువ అనలేం కదండి. అందుకని ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నందుకు వాళ్ళకి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ క్రియేషన్స్ ఇంకా 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 మంచి మంచి ఎపిసోడ్స్ చేసి ప్రజల అభిమానాన్ని చూరగొది మంచి ఒక లెవెల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీళ్ళందరితో కూడా కలిసి నన్ను కూడా ఒక చిన్న పాట చేయమని అనుకున్నది చాలా సంతోషంగా ఉంది. చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. చక్కగా కలిసి పనిచేద్దాం, గెలుపు సాధిద్దాం. అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇది మన శివపార్తి గారి గురించి ఒక మాట ఏమనుకుంటుంది. వాల్ పోస్టర్ చూశారు కదా, వాల్ పోస్టర్ ఆవిడ దగ్గర ఉన్న ఒక చిన్న గొప్పతనాన్ని నేను చెప్దామని మాట్లాడుతున్నాను. ఇప్పుడు డోంట్ మైండ్. ఆ వాల్ పోస్టర్ చూశారు కదా, ఆవిడ గాడ్ గిఫ్ట్ అండి. నిజంగా ఆ ఫేస్ కట్ అనేది అమ్మలా చూస్తే అమ్మలా కనబడతారు, అక్కలా చూస్తే అక్కలా కనపడతారు, లేకపోతే విలన్లా చూస్తే విలన్లా కనపడతారు, ఒక తల్లిలా చూస్తే తల్లిలా కనపడతారు. అలా ఫేస్ మోల్డ్ అవ్వడం అన్నది చాలా గొప్ప విషయం అండి. అది అందరికీ రాదు. మేడం గారికి మాత్రం అది భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్. మీరు ఏ రూపంలో చూస్తే చూడండి ఆవిడ అలా కనపడతారు. నాకైతే నేను మేడం చూసి గమనించింది అది. ఇక్కడ మేకప్ అనేది కాదు, ఒక ఇదనేది కాదు. ఆవిడ ఆదరణ కానీ, ఆవిడ మాట కానీ, ఆవిడ చూపించే అభిమానం కానీ, ఆ బేస్కట్లో ఇది కానీ నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మేడం గారితో కూడా కలిసి పనిచేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషం అండి. మీరందరూ కూడా నన్ను అభిమానించాలి. మరి చెప్పాను కదా, నన్ను కూడా మీరందరూ అభిమానించి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రండి.